పుస్తకాన్ని ఆవిష్కరించిన గౌరవనీయులు పెద్దలు అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, మిగతా వేదిక అలంకరించిన ప్రముఖులందరికీ నా నమస్కారం. వారు ఇచ్చిన అమూల్య సందేశాలకి, అలాగే వారు కురిపించిన ప్రశంసలకు నా ప్రత్యేక మనపూర్వక ధన్యవాదాలు. మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలంటే కొంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏదో కొంచెం నాకు 45 ఏళ్ళ నా హాబీలో కొద్దిగా అబ్బిందని నేను నమ్ముతున్నాను. దాని ఫలితమే ఈ పుస్తకం. 500 కోట్ల సంవత్సరాల క్రితం భారీ నక్షత్ర గర్భాల్లో తయారైన మూలకాలు ఆ నక్షత్రాలు పేలిపోయినప్పుడు విశ్వంలో వెదజల్లబడి ఒక సౌర నిహారిక లేదా సౌర మేఘం ఏర్పడిందండి. దాని నుంచే మన సూర్యుడు, మన గ్రహాలు, సకల జీవులతో పాటు మన దేహాలు ఉనికిలోకి వచ్చాయి. అలాంటి నక్షత్రాల పరిశీలన, వాటికి జన్మనిచ్చిన విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకోవడం కంటే గొప్ప అధ్యయనం ఏముంటుంది? అందుకనే దీన్ని ఒక హాబీగా అందరికీ అలవాటు చేద్దామని ఉద్దేశంతో దీన్ని ఒక లక్ష్యంగా రాశాను నేను. ఈ పుస్తకం ఎన్ని కాపీలు అమ్ముడైపోతుంది, ఎంతమంది చదువుతారు నాకు అనవసరం. ఎంతమంది దీన్ని హాబీగా మలుచుకుంటారు అన్న ఆశతోనే దీన్ని ఈ వైజ్ఞానిక విలాస విద్యను అందరికీ అలవాటు చేద్దాం లక్ష్యంతోనే ఈ పుస్తకాన్ని నేను రాశాను. ఈ పుస్తకంలో పెద్దలు చెప్పినట్లుగా, వారి సమీక్షకులు చెప్పినట్టుగా, మిగతా వక్తలు చెప్పినట్టుగా ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా రాశాను. మొదటి భాగం ఖగోళ దర్శనంలో మౌలిక పరిజ్ఞానాన్ని అందించారు. ముఖ్యంగా వేళ్ళు, గుప్పిళ్ళు ఉపయోగించి ఆకాశాన్ని ఎలా కొలవాలో క్లుప్తంగా చెప్పాను. చిన్న ఉదాహరణ చెప్తాను. చేయి నిలువుగా చాపి చిటికన వేలు నిలబెట్టండి. ఇది 1 డిగ్రీ ఉంటుంది. ఈ డిగ్రీలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ సగమే ఉంటారండి. అలాగే 3 ఏళ్ళు ఇలా నిలబెట్టి 3 వేళ్ళు మధ్య బట్టన వేలు, చిటికన వేలు మూసి 3 వేళ్ళు నిలబెడితే ఇది 5 డిగ్రీలు ఉంటుంది. ఇది సప్తర్షి మండలంలో క్రతు, పులహ, పురస్య, అత్రి, అంగీరస, వశిష్ఠ, భృగు అని మొత్తం 7 నక్షత్రాలు ఉంటాయండి. దానిలో మొదటి క్రతు, పులహ అనే వాటిని జూబీ అని, మిరాక్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ 2 పాయింటర్ స్టార్స్ అండి. ఆ 2 మధ్య దూరం 5 డిగ్రీలే ఉంటుంది. అలాగే మీరు ఇలా గుప్పిడి మూస్తే ఇది 10 డిగ్రీలు ఉంటుందండి. ఈ 10 డిగ్రీల్లో గుప్పిడి మీద మీరు వేసుకుంటూ పోతే మన నెత్తి మీద 90 డిగ్రీలు అవుతుందండి. అలా వెనక్కి వెళ్ళిపోతే ఇంకో 90 డిగ్రీలు. అంటే మనం చూసే ఆకాశం ఎప్పుడు కూడా 180 డిగ్రీలు ఉంటుందండి. ఈ ఆకాశంలో రైట్ అసెషన్ అంటే ఏమిటి? మనకు రేఖాంశాల మాదిరిగా రైట్ అసెషన్స్ ఉంటాయి. అలాగే అక్షాంశాల మాదిరిగా డిక్లరేషన్స్ ఉంటాయండి. తర్వాత మన భూమధ్యరేఖ మాదిరిగా ఖగోళ మధ్యరేఖ ఉంటుంది. ఇవన్నీ మీరు ఈ పుస్తకాన్ని గైడ్లో ఉపయోగించుకుంటూ క్రమం తప్పకుండా చదివి మీరు పరిశీలించి చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి నా మనవి ఏమిటంటే, మీరు ప్రతి ఒక్కరు దీన్ని హాబీగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హాబీ వల్ల మీకే కాకుండా మీ పిల్లలకు కూడా ఎంతో జ్ఞానం వస్తుంది. వారిని భావి భారత ఖగోళ శాస్త్రజ్ఞులుగా కూడా మరుస్తుంది. ఇస్రో వెళ్ళొచ్చు, నాసా వెళ్ళొచ్చు, ఇంకా దేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకురావచ్చు. తర్వాత ఈ మొదటి భాగంలో నక్షత్రాలు ఎలా పరిశీలించాలని దానికి సంబంధించి నక్షత్ర పటాలు ఇచ్చాను. ప్రతి ఋతువులో ఈ నక్షత్ర పటం ఆధారంగా మీరు కనీసం ఒక 10 నక్షత్రాలు మీరు గుర్తుపట్టగలిగితే మీకు చిరకాలం గుర్తుండిపోతాయండి. మీ పిల్లలకి కూడా వాటి చూపించి నేర్పించాలి ఎలా గుర్తుపట్టాలో. ఒట్టి గంటతో చాలా స్టార్ చూడొచ్చండి ఈ నక్షత్ర పటం ఉపయోగించి. అది మీకు కష్టం అనుకుంటే సెల్ ఫోన్లో స్టెల్లేరియం, గూగుల్ స్కై, లేకపోతే స్కై సఫారీ 7 Pro అని మంచి యాప్స్ ఉన్నాయండి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే ఈ సెల్ ఫోన్ ఎలా చూపిస్తే అన్ని నక్షత్రాలను చూపిస్తుంది, మొత్తం వివరాలు దానిలో చూపిస్తుందండి. చాలా ఈజీ అండి. ఆ తర్వాత ఇవి కాకుండా ఏ పరికరాలు మనం వాడాలి, చాలా తక్కువ పుస్తకాల్లో మాత్రమే పరికరాల గురించి రాస్తారని. టెలిస్కోప్స్ అంటే ఏమిటి, బైనాక్యులర్స్ అంటే ఏమిటి, వాటి గురించి వివరంగా రాస్తాను. ఈ అధ్యాయాన్ని మీరు ఎక్కువ సార్లు చదివితేనే తర్వాత అధ్యాయం మీకు అర్థమవుతాయండి. 2వ అధ్యాయంలో గ్రహాల యొక్క అధ్యయనం ఎందుకు చేయాలన్న వాటి ఆవశ్యకత గురించి వివరించాను. అలాగే సింపుల్గా ఒక హై స్కూల్ స్థాయి గణిత విజ్ఞానాన్ని ఉపయోగించి
మనం ఉన్న చోట నుంచే గ్రహాల దూరం మనకి ఎంత దూరంలో ఉంటాయి, వాటి వ్యాసం ఎంత ఉంటుంది, వాటి ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అన్న దాన్ని చిన్న చిన్న లెక్కలతో సులువుగా ఎవరైనా లెక్క కట్టొచ్చని చూపించాను. ఆ తర్వాత గ్రహాల పరిణామం మీద నేను ప్రత్యేకించి నేను దృష్టి పెట్టి రాశానండి. అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత 3వ భాగమైన విశ్వంలో గురించి చెప్పేటప్పుడు నక్షత్రాలు కాంతి ఆధారంగా నక్షత్రాన్ని మనం ఎలా గుర్తించాలి, దానికి ఎంత దూరం ఉంటుంది, దాని ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, అది తేలిక నక్షత్రమా భారీ నక్షత్రమా, అది ఏ రకంగా పుట్టి ఏ రకంగా మనుగడ సాగించి అంతరించిపోతుంది అనే విషయం మీద కూలంకషంగా రాశాను. ఎన్నో టేబుల్స్ కూడా ఇచ్చానండి. ఈ టేబుల్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతాం. ఒక వారం రోజుల్లోనే మీకు అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత మన 1380 కోట్ల సంవత్సరాలు వెనకెళ్ళిపోతే ప్రస్తుతం మన విశ్వం 93 బిలియన్ల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉందండి. ఈ విశ్వం అంతా కూడా 1380 కోట్ల ఏళ్ల క్రితం అత్యంత కనిష్ట పరిమాణం అంటే 10⁻32 అంటే ప్లాంక్ లెంత్ అంటారు. అంత అత్యంత కనిష్ట పరిమాణం ఉన్న విశ్వం సూక్ష్మం వికసించి స్థూలం అయ్యింది. తొలి సెకండ్లో కోట్ల వంద కాలంలోనే తర్వాత విశ్వం ఉనికిలోకి రావడానికి అవసరమైన కీలకమైన సంఘటనలన్నీ జరిగిపోయాయండి. ఆ వివరాలన్నీ మీరు చదివి తెలుసుకోండి. ఈ పుస్తకాన్ని మీరు మళ్ళీ చదవండి, గైడ్లా చదవండి. పుస్తకం చదివేసి పక్కన పెడితే మీకు అర్థం కాదు, మర్చిపోతారు మొత్తం అంతా. గైడ్లా చదవండి, మీ పిల్లలతో చదివించండి, మీకు తెలిసిన బంధుమిత్రులకు సిఫార్సు చేయండి. మీరు ఖరీదైన మొబైల్ కొంటారు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంటారు, పెద్ద పెద్ద వాహనాలు కొంటారు, ఒక 5,000 పెట్టి ఒక బైనాక్యులర్స్ కొనండి. మనకు 24 లక్షల కాంతి సంవత్సరాల దూరం ఉన్న ఆండ్రోమేడా గెలాక్సీ మీరు చూడగలుగుతారు. అలాగే ఎన్నో ఖగోళ వస్తువులు చూడగలుగుతారు. అలాగే ఒక 30,000 పెట్టి టెలిస్కోప్ కొంటే మీరు ఇంకా చూడందంటూ ఉండదండి. మనం చంద్రుడిని రాకెట్ మీద దిగుతూ చంద్రుడు ఎలా ఉంటాడో అలా కనిపిస్తాడు మీకు బేలాలతోనూ సముద్రాలతోనూ. అలాగే గురుగ్రహాన్ని 4 చందమామలతో దగ్గరగా చూడవచ్చు. శనిగ్రహం మనకి వలయాలతో విందు చేస్తే శనిగ్రహాన్ని మీరు ఈ టెలిస్కోప్లో చూడవచ్చు. ఇంకా 100,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీని మీరు చూడగలుగుతారు. నా విన్నపం ఏంటంటే దీన్ని ఒక హాబీగా మలుచుకోవడం ప్రయత్నం చేయండి. అలాగైతేనే ఈ పుస్తకం యొక్క దీనికి ఒక సార్థకత లభిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను, పెద్దలు నేను రచయిత రాయడం రాశాను కానీ పెద్ద ఒక్కనేం కాదు, నాకు తెలిసింది మీకు చెప్పగలిగాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రచురణకర్తలు, అలాగే ఈ పుస్తక రచనలో అన్ని దశల్లో నాకు వెన్నంటి నాకు వెనుముకగా నిలిచిన భాషా సాంస్కృతిక సంచాలకులు శ్రీ రేగుళ్ళ మల్లికార్జునరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పుస్తకం మీద పరిచయం చేసిన శ్రీ కె రామకృష్ణ గారికి, చక్కని సమీక్ష చేసిన శ్రీ గుమ్మ సాంబశివరావు గారికి, వారి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన శ్రీమతి పాటపాటి తేజస్విని గారికి, వారి అమూల్యమైన సమయం వెచ్చించి నా పుస్తకాన్ని ఆవిష్కరించిన అవనగడ్డ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, సాహితీ అభిమానులు, సాహితీ ప్రియులు శ్రీ బుద్ధప్రసాద్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ నూతన సంవత్సరంతో పాటుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.